సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయినాం. ఇక ఫస్ట్ ఏ బీచ్ రా బాగా కాలంగడ్డ ఏది బాగా అంప ఇల్లంగడ్డ ఎల్లిగడ్డకి ఏమదా ఫోన్ ఉందా అన్నది తెచ్చుకోలేవా? తెచ్చుకొని ఆడికి ఇచ్చిన బయట డీజిల్ మస్తున్నారా? గోవాల గుంతల 500 సో బాగా పార్కింగ్ చేసేస్తాం మరి బాగా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోరు పార్కింగ్ ఏరియా ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా మార్నింగ్ కూడా చూసుకోండి బాగా బిజీ కదా. ఇంకా రష్ అయితే స్టార్ట్ కాలేనట్టుంది. సో ఎంట్రీ చూసుకోండి ఫ్రెండ్స్. చూడడానికి రెస్టారెంట్లు, చూడడానికి బట్టల షాపులు, చూడడానికి పోనీకి మనుషులు, గ్లాజరీస్, షర్ట్లు అన్నీ తీసుకో. సిద్ధు ఎలాంటి ఫ్రెండ్స్ మొత్తం బీచ్ లో ఎంజాయ్ చేద్దాం. ఎట్లా కొడుతున్నా? మంచిగా కొడుతున్నాడా? సిద్ధుగాడు వేరే లెవెల్ కొడుతున్నా. ఆడ దిగుదాం ఫోటో. సో ఈడు మన అప్పట్లో సినిమా ఉంటుందిరా, సముద్రపు దొంగ వీళ్ళిద్దరు కదా సముద్రంలో పోతున్నారు. ఏం దొంగదాన్ని చేస్తారు తెలియదు. బీచ్ లో అయితే ఎంట్రీ అవుతున్నాం. వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది నాకు. చూసాం అడుగునా అమ్మ అలలు కనిపిస్తున్నాయి, సముద్రం కనిపిస్తుంది ఫ్రెండ్స్. మామ చూడండి తీసుకొచ్చేస్తాం మేము ముందరికి సముద్రాన్ని. వేరే ఉంది మన గవర్నమెంట్ కూడా వచ్చేసినాయి. సో బాగా నేను ముందరికి బాగా ఇంకెంతో బాగా నేను తీసుకొచ్చిన బాగా. సో వీఆర్ ఎంట్రీ ఇప్పాలి కదా రావాలరా వాటర్ రావాలరా. సో ఫ్రెండ్స్ వేగంగా వస్తున్నారు, అలానే చూస్తున్నారా? వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది చూసుకోండి. బాగా బీచ్ వేరే లెవెల్ ఉంది. మార్నింగ్ అయితే మొత్తం పబ్లిక్, ఎక్కువ రష్ లేదు. అప్పటి వరకు ఫుల్ రావచ్చు. ఇక్కడ చూస్తే ఈ సెటప్, ఈ గిటప్ అంతా చూస్తే వేరే లెవెల్ ఎక్సైట్మెంట్, ఎంజాయ్ అయితే ఫుల్ ఉంటుంది అనుకోండి. కంపల్సరీ గోవా విజిట్ చేయండి. అన్ని బీచ్లు తిరిగి ఫుల్ ఎంజాయ్ చేయండి. లైఫ్ మళ్ళీ పోతే రాదు. అంటే అలా చూడండి ఎంత వేగంగా వస్తున్నాయి. వేరే లెవెల్ ఉంది సీను. ఇది చూసి నా గురించి వస్తున్నా. సో గోవాని కంపల్సరీ విజిట్ చేయండి. లైఫ్ మళ్ళీ పోతే రాదు భయ్యా, ముందే చెప్తున్నా. సో ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నావు అబ్బా. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి. సో వేరే లెవెల్ ఉంది. అలా తాకిడి వేరే అనిపిస్తుంది. వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంది భయ్యా, కంపల్సరీ విజిట్ చేయండి. సో లవ్ బాగా
బాగా బీచ్ని బాగా లవ్ చేయండి, వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు. వేరే ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, బాగా బీచ్లో స్విమ్మింగ్ అయిపోయింది. వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ చేసినాం. అలలు అవి వేరే అనిపించింది భయ్య. నిజం చెప్తున్నా, కళ్ళు మాత్రం ఘోరంగా మండలేస్తాయి. వాటర్కి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు మొత్తం వాటర్లో వాటర్. సో ఫ్రెండ్స్, అయిపోయింది బీచ్లో అయితే ఎంజాయ్. సో వెళ్తున్నాం, ఇంకా ఒక బీచ్ పోదామంటున్నారు. సో ఏమైతే తెలియదు. సో ఆ బీచ్కి పోతే అది తీస్తా, లేకపోతే రూమ్కి పోయి మా రూమ్లో ఏమేమి చేస్తున్నాం, ఏం వంట చేస్తున్నాం, సో అది కూడా ఇస్తాం. కంపల్సరీ ఫుడ్ అయితే మీరే ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. ఇక్కడ ఫుడ్ మనం తినలేము, అది మనతో కాదు, అది తినలేదు. సో కంపల్సరీ మీరే ఫుడ్ని. మా ఫ్రెండ్స్, ఇంకో బీచ్కి వచ్చినాం, కొలంఘాట్. చెప్పులు కంపల్సరీ రా, ఇది చెప్పులు కావాల్సిందే. అమ్మ చెప్పులు వద్దన్నారు, చెప్పులు వేసుకోకుండా వచ్చినాం. కాళ్ళు మామూలు కాలుతలేవు, కాళ్ళు వేరే లెవెల్ కాలుతున్నాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్పుల కోసం కారు దగ్గర పోతున్నాం. ఘోరంగా కాలుతున్నాయి కాళ్ళు. సో ఫ్రెండ్స్, సెకండ్ బీచ్ కొలంఘాట్ బీచ్. సో మీరు చూసుకుంటే మస్తు ఇక్కడ మొత్తం ఫారినర్సే పోయా. ఇక్కడ హైలైట్ ఉంది, మనోళ్ళు తక్కువ, మొత్తం వాళ్ళు చిల్ అవుతున్నారు, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది దీనికి పెట్టింది పేరంట ఫారినర్స్ అంట. మొత్తం ఫారినర్స్ వస్తారు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఫారినర్సే పోయా. కొలంగా బాగా బీచ్ అయిపోయింది. సో ఇంకో బీచ్ అయిపోయింది. ఇప్పుడు కొలంఘాట్ బీచ్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి కొలంఘాట్ బీచ్. చూసుకోవచ్చు, అన్ని డేరాలు ఫారినర్సే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇది మేము ఏం ఎంజాయ్ చేసాం మేడం. ఆల్రెడీ మేము అక్కడ చూసాం కాబట్టి చూడడానికి వచ్చినాం. సో మేము చూస్తూ అండ్ మీకు చూపిస్తా అని వచ్చిన. సో ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి, పక్కనే బీచ్ మీద, అంటే మొత్తం పైననే ఉంటాయి షాప్స్ అన్నీ. బీరిస్తారు, మీరు తాగి మస్తు ఎంజాయ్ చేయొచ్చు, తాగుకుంటూ సీన్ చూడొచ్చు. సీన్ ఇంకా నైట్లో అయితే ఎంజాయ్ ఉంటుంది. నైట్ కూడా క్యాప్చర్ చేస్తా. ఇవాళ నైట్ మేము రేపు నైట్ వరకు ఉంటాం కాబట్టి రేపు నైట్ బీచ్లో చూపిస్తాను. సో అది క్యాప్చర్ చేసి మీకు అది కంపల్సరీ చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసుకోండి కొలంఘాట్ బీచ్లో పారాషూట్ రైడ్ ఇది వేరే లెవెల్ ఎంజాయ్ ఉంటుంది. సో బాగుంది భయ్య, ఫీల్ చూస్తాయి. భయ్య ఏమన్నా తిందామంటే వేరే మీకు చీప్ అంటే కళ్ళు ఒకటే, మందు ఒకటే చీపు. మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చిమ్మి పడేస్తాడు. పానీపూరి మన దగ్గర 10 రూపాయలకు 5 వస్తాయి, 50 రూపాయలకు ఏడే. చూడు, ఏదో నార్మల్గా తిందామని పోతే గింతనట ఫుడ్ దగ్గర అయితే అసలు మనం తినలేము. ఇక్కడ తినకండి కూడా, మీరే కంపల్సరీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకునేటట్టు చూసుకోండి భయ్య. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి టైం ఎంత తీసుకురా
5:30 Start. ఈవినింగ్ టైం వీఆర్ ఆల్మోస్ట్ డూయింగ్ మీకు తెలిసే ఉంటుంది స్టార్టెడ్ మీరు కూడా రండి మన దాగానే ఎంజాయ్ చేయండి మళ్ళా ఈడున్నాడు అందాలు ఎడలేవు పోయా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ రండి మనకి ఎంజాయ్ ఏంటంటే తావడే ఈడ వేరే ఏం పెట్టుకోకండి వేరే బుట్కలు అసలే పెట్టుకోకండి ఎంత తాగుతారో తాగండి కానీ లిమిట్గా తాగండి మంచిగా ఉండండి వేరే లెవెల్ స్కామ్లు అయితే ఫుల్ ఉంటాయి అసలు దేనికి కూడా ఉరకకండి కొంచెం అన్ని ఆచి తోచి అడుగులు వేయండి సో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా సో కంపల్సరీ అందరు రండి గోవాకి రండి గోవా వస్తే ఏం పర్లేదు మస్తు ఎంజాయ్ చేయొచ్చు మనసుండే వాళ్ళకైతే ఫుల్ చీప్ 65 రూపీస్ బీర్ మస్తు తాగచ్చు ఏమన్నా ఆడ అనిపిస్తుందా లాస్ట్లో వచ్చి నుంచి 1000 రూపాయలకు ఎంతో తాగండి కల్లోడు ఆ 1000 రూపాయలకి అడిగి సరిపోదు మన తెలంగాణలో సరిపో 1000 రూపాయలు కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డేట్ వచ్చేసి ఇవాళ 19 సో మేము అందరం అయితే రెడీ అయిపోయినాం ఆల్రెడీ సో ఇవాళ మాకు స్కూబా డ్రైవింగ్ సో అవి ఉంటుంది కదా పారాషూట్ ఉన్నాయి అవి ఫ్లయింగ్ చేస్తారు సో అవన్నీ మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం సో మేము ఆల్రెడీ అందరం రెడీ అయిపోయినాం 8:40 సో ఫ్రెండ్స్ మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్ బస్ వచ్చింది బస్ పికప్ చేసుకున్నది కాకపోతే సో స్కూబా డ్రైవింగ్ సో ఇక సముద్రంలో ఏమేమి యాక్టివిటీస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ అయిపోయినాయి ఫార్మాలిటీస్ అన్నీ చేతికి ఒక సీల్ వేసిరు COT మీన్స్ అది సో ఇక మనం వచ్చేసి ఇప్పుడు దిగాల రివర్లో రివర్ టైప్ ఉంది అట్లా సో ఫ్రెండ్స్ మనకి పడవలో కూర్చోబెట్టేసి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చేసారు సో అందరం వేసుకున్నాం సో మీరు చూసుకుంటే మా ముందర మొత్తం సముద్రం మొత్తం వేరే లెవెల్ ఉంది భయ వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సో ముందు ఇంకా మంచి మంచి అందాలు చూపిస్తారు సో అప్పటి వరకు వీడియో చూడండి కంటిన్యూగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది హేమాబాద్ ఛత్రపతి శివాజీ జయంతి వల్ల సో ఇక్కడ మొత్తం వేరే లెవెల్ సెలబ్రేట్ చేస్తున్నారు వీడికన్నా మహారాష్ట్రలో ఇంకా ఘోరంగా సెలబ్రేషన్ ఉంటుంది సో ఇది మనకు ఒక ట్యాట్ ఒక సీల్ వేస్తారు COT అని చెప్పి ఒక సీల్ వేసిరు పడవల నూకిరు సో 100% అందరూ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫోన్ ఇప్పుడే కింద పడ్డది భయ అందుకే కొంచెం భయం పడుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి వ్యూస్ అన్నీ చూపిస్తాను 100% టోటల్గా వాచ్ చేయండి వీడియో నచ్చింది కదా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏమేమి ఇంకా మన కంటెంట్ కావాలంటే కామెంట్ పెట్టండి